హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి చేసిన ఆత్మీయ సన్మానంలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. తెలంగాణ అంటే అందరికి గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్. బీఆర్ఎస్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు కేసీఆర్. తెలంగాణ భవన్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు శ్రీనివాస్ రెడ్డి. జలదృశ్యం టు తెలంగాణ భవన్. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన 3వ రోజు శ్రీనివాస్ రెడ్డి అయిన సోదరుడు రామ్ రెడ్డి గారు వచ్చారు. పార్టీ పెట్టిన 3వ రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంతో సేవ చేశారు. 25 ఏండ్ల నుంచి చేస్తున్నారు. ఆయనలో ఎప్పుడు కోపం చూడలేదు. 1969లో వెటర్నరీ కాలేజ్ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడాలని బలంగా ఆయనలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ లో పనిచేశారు. కేసీఆర్ గారు చెప్పింది తూచా తప్పకుండా అమలుపరిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ గారు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టాన్ని కల్లారా శ్రీనివాస్ రెడ్డి గారు చూశారు. కేసీఆర్ గారి పోరాటాన్ని, త్యాగాన్ని, విజయాలను కామన్ మినియం ప్రోగ్రామ్ లో పెట్టడం, ఇలా ఎన్నో విషయాలను ఆయన చూశారు. 2001 పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుభవాలతో ఉన్న ఒక పుస్తకం రాయాలని కోరుకుంటున్నాం. పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరిద్దామా, అమెరికాలో ఆవిష్కరిద్దామా అనేది నిర్ణయించుకుందాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు తయారు చేసిన బీఫామ్ల మీద కేసీఆర్ గారు సంతకం పెట్టేవారు. శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోతుంటే కేసీఆర్ గారు చాలా బాధపడ్డారు. కేసీఆర్ గారే సన్మానం చెయ్యమని చెప్పారు. ఇది శ్రీనివాస్ రెడ్డికి సన్మానం కాదు, పార్టీ కార్యకర్తలు అందరికీ సన్మానం. శ్రీనివాస్ రెడ్డి ఖచ్చితంగా పుస్తకం రాయాలి. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు భవన్ కి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. కరోనా టైంలో కూడా ప్రతిరోజు తెలంగాణ భవన్ కి వచ్చారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జనరల్ సెక్రటరీగా ఉన్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు శ్రీనివాస్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ పార్టీలో చేరారు. జలదృశ్యంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్గా 3వ రోజు, పార్టీ పెట్టిన 3వ రోజు వారి మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి జలదృశ్యంకి వచ్చారు. వచ్చి సార్ను పరిచయం చేసుకొని, నేను ఇట్లా రిటైర్డ్ ప్రొఫెసర్ను, 1999లో వారు రిటైర్ అయ్యారు. 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడిన, జైలుకు పోయినా అని ఇట్లా తన పరిచయం చేసుకున్నారు. వారితో వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు సార్ దిక్కు చూస్తూ, సార్ మంచోడు, చాలా డెడికేటెడు, బాగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఆయన ఏదైనా ఆఫీస్లో పని చెప్పండి సార్, బాగా చేస్తాడు సార్ అని వారి వెంట ఉన్న రామ్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో అనడం, ఆ నిమిషం నుంచే వారు ఆఫీస్ సెక్రటరీగా మారిపోయింది. అంటే అట్లా వారి ప్రస్థానం పార్టీ పెట్టిన 2వ రోజు 3వ రోజు నుంచి ఇవాళటి వరకు 25 సంవత్సరాలు, 2.5 దశాబ్దాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో సీన్ అన్నది. ఆయన అంటే అందరికీ గౌరవం. నేను 25 ఏళ్ళు చూశాను. ఎప్పుడూ ఆయన ముఖంలో కోపం కానీ, ఒకరి పట్ల కోపంగా మాట్లాడడం కానీ, ఒకరి పట్ల తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఒక పరుష పదజాలం ఆయన నోట నేను ఎప్పుడూ వినలేదు. 25 సంవత్సరాల్లో ప్రేమ చూశాను, చిరునవ్వు చూశాను, ఓపిక చూశాను, ఆ మంచితనం చూసిన తప్ప ఆయనలో ఎన్నడూ కోపం చూడలేదు. అప్పుడప్పుడు మనం వస్తుంటాం, కానీ ఎప్పుడు కూడా అదే చిరునవ్వు, అదే ఓపిక, అదే ప్రేమ సీనన్నలో చూసేవాడిని నేను. అయితే ఆ డెడికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? 69లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వెటర్నరీ కాలేజీ విద్యార్థిగా ఆ కాలేజ్ ప్రెసిడెంట్, యునానిమస్గా ఆ రోజుల్లో కాలేజ్కి యునానిమస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజుల్లో ఉద్యమం చేసి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జైలుకు కూడా పోయారు. అంటే ఆ డెడికేషనే ఆయనను బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చింది. అంటే వారు రాజకీయాల్లోకి వచ్చిండ్రు, కేసీఆర్ గారిని కలిసిండ్రు, టీఆర్ఎస్ పార్టీలో 25 ఏళ్ళు ఆయన పనిచేసిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బలమైన ఆకాంక్ష ఆయనలో ఉంది కనుక ఆయన టీఆర్ఎస్ పార్టీలో వారు చేరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిండ్రు. అంటే ఒక త్రిబుల్ డి. నేను సీనన్నలో 3 విషయాలు చూశాను. 1 డిటర్మినేషన్, 2 డెడికేషన్, 3 డివేషన్. డిటర్మినేషన్ ఏంటి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక డిటర్మినేషన్ ఉండేది. డెడికేషన్ టువర్డ్స్ ద వర్క్, ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను నీతిగా, నిజాయితీగా, నిజంగా ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ లాగా తెలంగాణ భవన్లో 25 ఏళ్ళు పనిచేశారు. అండ్ డివోషన్ టువర్డ్స్ ద లీడర్,
లీడర్ ఈజ్ బాస్, లీడర్ ఈజ్ సుప్రీం, కేసీఆర్ ఏం చెప్తే అదే నాకు వేదం అని చెప్పి ఆ డివోషన్ ఆయనలో నేను 25 సంవత్సరాల పాటు చూశాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం ఏదో డిసప్పాయింట్ అవుతాం, ఏదో లీడర్ ఏదన్నా ఒకరోజు మూడు బాగాలేకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర బాధపడతాం, కానీ ఆయనలో ఎప్పుడు చూడలేదు. ఆయన ఎప్పుడు కేసీఆర్ ఈజ్ రైట్, కేసీఆర్ ఈజ్ మై బాస్, ఆయన చెప్పింది అమలు చేయాలనేటువంటి ఒక డివోషన్ ఆయనలో నేను రెగ్యులర్గా చూసేటువంటి వాడిని. అట్లా నా ఒక రిక్వెస్ట్ కూడా ఉంది సీనన్నతో. నిజంగా చెప్పాలంటే మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది వెళ్ళారు. కేసీఆర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. 2001లో పార్టీ పెట్టినాడు, ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుందని ఒకడన్నాడు, ఇది పుణ్యానికి పుట్టింది అమాసకు మాయమవుతుందని ఒకడన్నాడు. 2001లో పార్టీ అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది చంద్రబాబు పెట్టించిన పార్టీ, ఇది తెలుగుదేశం యొక్క పార్టీ సబ్సిడరీ అని కొందరు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసిన సీనన్న ఇది బీజేపీ అనుబంధం అని ఓడు మాట్లాడతాడు, కాంగ్రెస్ అనుబంధం అని ఓడు మాట్లాడతాడు, ఆ రోజుల్లో తెలుగుదేశం అనుబంధం అని ఓడు మాట్లాడతాడు. ఇట్లా ఎన్నో చూసాం. ఇట్లా రకరకాల ఇవన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆ పోరాటం కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష కానీ, మనం అద్భుతమైన విజయాలు కానీ, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఎజెండాను పెట్టించి రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పించిన రోజు ఒక గొప్ప ఆనందం ఉండే. ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరినప్పుడు మీరు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితేనే నేను క్యాబినెట్లో చేరుతా అన్నారు. నిజంగా ఒక రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఉభయ పార్లమెంట్ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము అని ఆనాటి రాష్ట్రపతి ప్రకటిస్తే నిజంగా తెలంగాణ అయిపోయిందని గొప్ప ఆనందాన్ని పొందినాం ఆ రోజు. సరే ఇట్లా కాంగ్రెస్ మోసం చేస్తుంది అట్లా అనుకోలేదు, ఇంకా అయిపోయింది తెలంగాణ అనుకున్నాం. అట్లాంటి ఆనందాలు కావచ్చు, మోసాలకు కూడా అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి మన సీనన్న. ఎందుకంటే సీనన్నకు తెలుసు, మొన్ననే మనం దీక్షా దివస్ కూడా చేసుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2, 2014 లేదు. వీటన్నిటికీ సాక్ష్యం ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు. సీనన్న నువ్వు అమెరికా పోతున్నావు, టైం ఉంది, మరి రాజేష్ దగ్గర ఉంటావా రాధిక దగ్గర ఉంటావో నాకు తెలియదు, కానీ ఒక పుస్తకం రాయి తప్పకుండా. మొత్తం కేసీఆర్ గారు 2001 నుంచి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలుగా ఆయన ఈ తెలంగాణ సాధనలో ఆయన అనుసరించిన వ్యూహాలు, ఆయన పోరాట పటిమ, ఆయన కృషిని, రాజకీయంగా చేసిన కృషి, ఉద్యమ రూపంలో చేసిన కృషి, జేఏసీ ఏర్పాట్లో చేసిన కృషి, దీని అంతటికీ నువ్వు సాక్ష్యం కనుక బహుశా డైరీలో రాసి పెట్టుంటావేమో డేట్లు, ఒక పుస్తకం రాయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.